ఫ్రెండ్స్, ఇప్పుడు మనము బ్రహ్మం గారి దీక్ష చేసిన చెట్టు కింద ఉన్నాం. చెట్టు కింద కాదు, చెట్టు లోపల యాక్చువల్గా. హలో హలో, హాయ్, వెల్కమ్ టు పవర్ స్వీట్ బ్లాగ్స్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్ స్వీట్ బ్లాగ్. సో ఈ రోజు మనము వచ్చిన గుట్ట వచ్చేసి బ్రహ్మం గారి గుట్ట. సో ఇక్కడ మనకు రామాలయం, శివాలయం, అలాగే శ్రీ కనకదుర్గా దేవి ఆలయం, అదే విధంగా బ్రహ్మం గారి చెట్టు తొర్ర కూడా ఉంది. సో అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. దాని గురించి స్థల పురాణం ఏంటి, టైమింగ్స్ ఏంటి, అన్నీ కూడా చెప్తాను. సో వీడియో చివరి దాకా చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి మీ ఒపీనియన్ ని. సో ముందుగా మనమైతే కనకదుర్గ ఆలయంకి అయితే వెళ్తున్నామండి. అన్ని కూడాను మనకు గుట్ట పైనే ఉంటాయి. ముందుగా చెప్పుకోవాలంటే ఈ ప్లేస్ వచ్చేసి మనకు నల్గొండ డిస్టిక్ లో అయితే ఉందండి. ఇక్కడికి రావడానికి మనకు అనేక మార్గాలు అయితే ఉన్నవి. మెట్లు మొత్తం అంతా ఆగమాగం ఉన్నాయి. మెట్లు కూడా కాదు, జస్ట్ బండరాళ్ళని మెట్లు లాగా వేసింది. సగం దూరం వచ్చిన సగంకి దేవుడు మధ్యలో కనిపిస్తాను. నల్గొండలోని ఒక ప్రత్యేక స్థలం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళడానికి మనకు రోడ్డు మార్గంలో వెళ్ళొచ్చు, అలాగే మెట్ల మార్గంలో కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఈ మెట్లు మనకు మెట్లు లాగా కాకుండా బండరాళ్ళని మెట్లు లాగా చేశారు. ఇది ఎక్కడానికి పెద్దవాళ్ళు అయితే కొంచెం ఇబ్బంది పడుతుంటారు. సగం ఎక్కి అలసిపోయి ఉన్నాం. ముందుగా శివాలయం యొక్క చరిత్రని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ ఆలయానికి 1000 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఈ ఆలయాన్ని నిర్మించింది కాకతీయులు. అప్పటి కాకతీయ రాజు అయిన ప్రతాపరుద్రుడు మరియు అతని భార్య అయిన పెన్నాదేవి. వీరికి సంతానం లేదు. వీరు సంతానం కోసం అనేక పుణ్యక్షేత్రాలు తిరగడం ప్రారంభించారు. అలా తిరుగుతూ కాశీకి చేరుకున్నారు. సాయంకాలం అవ్వడంతో అక్కడే పడుకున్నారు. ఆ రాత్రి పెన్నాదేవి కలలో శివుడు ప్రత్యక్షమయ్యాడట. పెన్నాదేవి, మీకు సంతానం కలగాలి అంటే మీరు కాశీ నుండి ఒక లింగాన్ని తీసుకువెళ్లి మీ రాజ్యంలో ప్రతిష్ఠించండి అని చెప్పాడంట. అప్పుడు స్నానానికి వెళ్లిన పెన్నాదేవికి గంగానది తీరంలో ఒక శివలింగం దొరుకుతుంది. ఆ లింగాన్ని ఈ గుట్ట పైన ప్రతిష్ఠించారు అని ఇక్కడి కథనాల ప్రకారం మనకు తెలుస్తుంది. ఆ తరువాత వారికి ఒక మగ సంతానం కలిగింది. అతని పేరే గణపతి దేవుడు. ఈ గణపతి దేవుడికి పుట్టిన బిడ్డయే రాణి రుద్రమాదేవి. ఆ తర్వాత వారు అక్కడ నుండి ఓరుగల్లు ప్రదేశానికి చేరుకొని అక్కడ రాజ్యాలు పరిపాలించడం చేశారని కొన్ని కథనాలలో తెలియజేశారు. ఇక్కడ మనకు చాలా చాలా అద్భుతమైన దృశ్యాలు, పచ్చటి ప్రకృతి, పచ్చటి పొలాల మధ్యలో మనకు ఈ గుట్టనైతే ఉంటుంది. ఇక్కడ చాలా మంచి వాతావరణం, చాలా స్వచ్ఛమైన గాలి అన్ని కూడా ఉంటాయి. మీరు ఒకవేళ రావాలి అనుకుంటే తప్పకుండా రండి. ఈ విధంగా ఇక్కడ శివాలయంలోని యొక్క శివుడిని అయితే ఈ విధంగా ప్రతిష్ఠించారు. మీరు ఇక్కడ చూస్తున్న ఈ గుడిలో కనకదుర్గమ్మ దేవి అయితే ఉందండి. ఇక్కడ అనేక మంది భక్తులు అయితే వస్తుంటారు రోజు. ఇక్కడ మనకు కావాల్సిన కోరికలు అన్ని నెరవేరుతాయని ఇక్కడి వారి నమ్మిక. ఇక్కడ అలాగే దుర్గాదేవి మాల కూడా చాలా మంది వేసుకుంటున్నారు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, గాజులు అమ్మవారికి, అదే విధంగా ముడుపులు కూడా కట్టారు చాలా మంది అయితే.
ఇక్కడ ప్రతి ఏటా జాతర కూడా జరుగుతుందంట. అలాగే కోరిన కోరికలు నెరవేరిన వారు అన్నదానం చేయడము, అలాగే కొన్ని దానాలు చేయడం కూడా చేస్తుంటారని ఇక్కడి కథనాల ప్రకారం అయితే మనకు అర్థమవుతుంది. సో, మనం వెళ్ళగానే బయట దుర్గాదేవి మాత విగ్రహం అయితే ఉంటుంది. అదే విధంగా పక్కనే గణపతి దేవుడు విగ్రహం కూడా ఉంటుందండి. సో, మనం దీన్ని మంచిగా ప్రదక్షించుకొని మనస్ఫూర్తిగా కూడా మన కోరికలని కోరుకోవచ్చు. ఇక్కడ భక్తులు తమ కోరికలు నెరవేరాలని ఈ విధంగా ముడుపులు కూడా కడుతుంటారండి. అలాగే అమ్మవారికి గాజులు కూడా కడుతుంటారు. సో, మనకు లోపల ఇంకా దేవాలయం కూడా ఉంటుంది. అక్కడ అమ్మవారి గర్భగుడిలో. సో, చాలా చాలా ప్రశాంతంగా చాలా బాగా అయితే జరుగుతుందండి. నిత్య పూజలు, అభిషేకాలు కూడా చేయబడుతాయి అమ్మవారికి. చాలా చాలా మంచి ప్రదేశం అండి. మీరు ఒకవేళ నల్గొండకు వచ్చినట్లయితే తప్పకుండా ఈ అమ్మవారిని, అలాగే బ్రహ్మంవారి గుట్టని, అదే విధంగా రామాలయాన్ని అన్ని దేవాలయాల్ని దర్శించుకొని వెళ్ళండి. చాలా మంచి ప్లేస్ అండ్ చాలా ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది. అమ్మవారిని మనస్ఫూర్తిగా దర్శించుకున్న తర్వాత అక్కడే పక్క నుండి మనము బ్రహ్మం గారి చెట్టు తొర్ర దగ్గరికి అయితే వెళ్ళొచ్చండి. సో, మీరు ఈ విధంగా అయినా వెళ్ళొచ్చు, లేదంటే కార్ ఆర్ బైక్ లో కూడా వెళ్ళొచ్చు వేరే ప్రదేశం నుండి. సో, మనకు ముందు నుండి రూట్ కూడా ఉంటుందండి. సో, మేమైతే ఈ రూట్ నుండి వెళ్తున్నాము. కొంచెం స్లిప్పరీగా కూడా ఉంటుంది. కొంచెం కేర్ఫుల్ గా వెళ్ళాలండి. సో, మేము కొంచెం లేట్ గా రావడంతో చీకటి అయితే అవ్వడం స్టార్ట్ అయింది. మీరు ఒకవేళ అన్ని దర్శించుకోవాలి, చాలా ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ రావడం బెటర్ అండి. అక్కడ చెట్టు లోపల బ్రహ్మం గారు ఉంటారంట. సో, చూద్దాం. కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. నేను చెప్తాను, మీరు కూడా చూడండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే బ్రహ్మం గారు ధ్యానం చేసిన చెట్టు. ఈ చెట్టునే ఏనుగు పాదం చెట్టు అని కూడా పిలుస్తుంటారు. ఇప్పుడు ఈ బ్రహ్మం గారి చెట్టు యొక్క స్థల పురాణం చూసుకున్నట్లయితే, అప్పటి హైదరాబాద్ నవాబు గారికి కాలజ్ఞానం గురించి చెప్పి తను తపస్సు చేసుకోవడానికి ఒక స్థలం కోసం చూస్తుంటే, అప్పుడు
ఆయన ఒక పెద్ద ఏనుగు పాదం చెట్టు ఉంది, ఆ చెట్టులో కొన్ని సంవత్సరాలు తపస్సు చేసుకోవచ్చు నువ్వు అని చెప్పగా బ్రహ్మంగారు ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకున్నారు కొన్ని సంవత్సరాల పాటు. ఆ తరువాత బ్రహ్మంగారు అక్కడి నుండి వెళ్ళిపోయి సజీవ సమాధి అయినట్టుగా కొన్ని కథనాల ప్రకారం మనం బ్రహ్మంగారి శిష్యులైన కొందరు కలిసి బ్రహ్మంగారి గుర్తుగా శిలా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ తరువాత కొందరు దుండగులు ఈ విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో అక్కడున్న భక్తులు అందరూ కలిసి ఈ విగ్రహాన్ని సిమెంట్ తో నిర్మించారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము బ్రహ్మం గారి దీక్ష చేసిన చెట్టు కింద ఉన్నాం. చెట్టు కింద కాదు, చెట్టు లోపల. యాక్చువల్గా పైన చూడండి, అంతా కూడా చెట్టుని తవ్వింది. ఇట్లా ఎంత బాగుంది కదా అసలు. బ్రహ్మంగారి చెట్టు పక్కనే మనకు శివాలయం కూడా కనిపిస్తుంది. ఇది కాశీ విశ్వేశ్వరుడి యొక్క విగ్రహం. దీన్ని పెన్నాదేవి స్టోరీలో కూడా మనం చూసాము. సో హిమాలయానికి వెళ్ళడానికి దారి అటు ఉందంట, కాకపోతే మేము చీకట్లో వచ్చాం కాబట్టి అక్కడ మేము వెళ్ళలేము. లైట్స్ అవన్నీ ఫెసిలిటీస్ లేవు. మేము వెళ్ళేసరికి రామాలయం అయితే మూసివేశారండి. సో అందువలన మేమైతే రామాలయం చూపించలేకపోతున్నాము. సో మీరు ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ మీకు దీని గురించి ఇంకా ఎక్కువ విషయాలు ఏమైనా తెలిసినట్లయితే తప్పకుండా కింద కామెంట్ చేయండి. ఈ బ్రహ్మం గారి గుట్ట గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు, నేను రీసెర్చ్ చేసి కొన్ని గూగుల్లో అన్నిట్లో చూసి తెలుసుకున్న కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేశాను. కొంచెం దూరం వెళ్తే మనకి ఇక్కడ నాగుల పుట్ట కూడా కనిపిస్తుంది, నాగుపాము పుట్ట. సో మీరు అక్కడికి కూడా వెళ్ళొచ్చు. చాలా చాలా మంచి ప్లేస్ అండి, చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. సో మీరు రావాలి అనుకుంటే తప్పకుండా రండి. అండ్ వీడియో చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిగతా వీడియోస్ కూడా చూడండి. నల్గొండ వారు ఎవరైనా ఉంటే తప్పకుండా గట్టి లైక్ ఇచ్చి ఒక కమెంట్ కూడా చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అగైన్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాము. సో వీడియో అయిపోయిందని అప్పుడే క్లోజ్ చేసి వెళ్ళకండి, ఇంకొంచెం వీడియో అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చిన్న సరస్సు లాగా కూడా ఉంది ఇక్కడ. సో తప్పకుండా విజిట్ చేయండి, చాలా మంచి ప్లేస్ అని అయితే చెప్పుకోవచ్చు. సో మనకి ఇప్పుడు నైట్ నల్గొండలో గుట్టపై నుండి వ్యూ అయితే చాలా చాలా బాగుందండి. సో ఎవరైనా చిన్న పిల్లల్ని తీసుకొని వస్తే కొంచెం ముందుగా వచ్చి, చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ ఎవరైనా వచ్చినట్లయితే కొంచెం ముందుగా వస్తే చాలా తొందరగా దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. ఇది ఒకటి మాత్రం గమనించుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. థ్యాంక్ యూ అగైన్. ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై బై. సైనింగ్ ఆఫ్. యూర్. Bye.